ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పిల్లారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి 60 పుస్తకములు రాయటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ 60 పుస్తకాల్లో ఒక పుస్తకము సేవకుల్లారా మన గురి ఏమిటి? ఈ పుస్తకము 1000 కాపీలు వేయించాను. అదేవిధంగా సేవకులు కూడా అనేకులకు ఉచితంగా పంచటము జరిగింది. ఆ పుస్తకములో తెల్లని వస్త్రాల వెనకాల ఉన్న గాథలు అనే ఒక అంశం ఉంది. దానిలో కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. సేవ అనగా చావుకు సిద్ధమైన వాడని అర్థం. సేవకుడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, కానీ వెనకాల గాథలు, ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకు సమస్యలు ఉంటాయి, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి వ్యాధులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అనేకులు ఏమనుకుంటారంటే వీళ్ళకేమిలే, వీళ్ళు పని చేయకుండా వీళ్ళు జరిగిపోతూ ఉంటాయి. ఎన్ని సమస్యలండి, ఎన్ని బాధలండి. ఎందుకంటే కొంతమంది ఉద్యోగం చేస్తున్న సేవకులకైతే అంత అన్ని ఉండకపోవచ్చు, కానీ దేవుడు చెబుతాడు నీకున్న సమస్య విడిచిపెట్టి రమ్మంటారు అని. దేవుడు చెప్పినప్పుడు ఆ మాట పట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, నిజంగా వాళ్ళ సేవా జీవితంలో మనం చూస్తుంటే వాళ్ళ సాక్ష్యాలు చాలా నేను అనుభవించానండి, చాలా. ఎందుకంటే తెల్లని వస్త్రాలే వేసుకుంటాం, కానీ ఆ బాధలు అంతా ఇంత కాదండి. కొంతమంది సేవకులు ఉన్నారు, ఆ పెద్ద పెద్ద సేవకులను చూసి వాళ్ళకి బాగా జరుగుతున్నాయి అని వాళ్ళకిలాగే అందరికీ జరుగుతాయి అని అనుకోవటం అది పొరపాటు. తెల్లని వస్త్రాలే వెనకాల ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు. అద్దె ఎలా కట్టాలి, పిల్లోడు ఫీజు ఎలా కట్టాలి, అదేవిధంగా ఆ కుమార్తె వివాహం ఎలా చెయ్యాలి, రకరకాలు. మన ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేక పిల్లలు కూడా డాడీ వాళ్ళు బైక్ కొన్నారు డాడీ వీళ్ళు కొన్నారు డాడీ, నాకు ఎప్పుడు కొనిస్తావా డాడీ అని ఆ కుమారుడికి చెప్పుకోలేక రకరకాలు. చూడండి ఎన్ని ఇబ్బందులు. నిజంగా పిల్లారా, పాస్టర్లు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోలేక, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, సంఘస్థులకు చెప్పుకోలేక, కొన్ని సమస్యలు అయితే కుటుంబీకులు చెప్పుకోలేక నలిగిపోతూ కుంగిపోతూ ఈ సమస్యల్లో వాళ్ళు షుగరులోనై మరియు బీపీలు, రకరకాల వ్యాధుల బారిన పడి నలిగిపోతున్న సేవకులు ఎందరో ఉన్నారు, లేరండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారు ఉన్నారు. అయితే ఇంట్లో వెళ్ళి కూర్చున్నాను. పాస్టర్ గారు వస్తారని కొంచెం కూర్చోండి అంటే, ఆ పాస్టర్ గారికి 4 ఆడపిల్లలు. ఆ పాపను అడిగాను, అమ్మా భోంచేసావా అంటే, అంకులు నిన్న చేశాను, ఈరోజు చేయలేదు. నిన్న ఉదయం చేశాను, రాత్రి చేయలేదు. గంజి పోసింది మా అమ్మ. ఉదయం టిఫిన్ అంటే టిఫిన్ కూడా చేయలేదు. మంచిలు తాగి ఉన్నాను. అసలుగా ఆ మాటలు విన్నా నాకు ఏంటిది, అసలు ఆ ఇల్లు కూడా ఎలా ఉందంటే అది మాటలతో నేను చెప్పలేనండి. అంత దీనస్థితి, అంత పేద స్థితి. తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చి అయ్యగారు అంచిపోతుందండి, వచ్చింది ఇప్పుడే ఇంతకుముందు వచ్చానండి అన్నాను. తర్వాత ఆ పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకుంటారు, కానీ అన్నీ లోపల బన్నీ అంటారు కదా, బన్నీ బొక్కలే ఉన్నాయి అన్నట్టుగా అన్నీ తమ జీవితంలో అన్నీ కష్టాలు, బాధలు. నాకు అతను చూసినప్పుడు చాలా బాధేసింది. అప్పుడే అనుకున్నాను, నాకున్న దానిలో సేవకులకు ఏదో ఒకటి ఇవ్వాలి, ఎంత కొంత ఇవ్వాలని. ఆ రోజు ఆ కుటుంబాన్ని చూసి నేను నెలకింత అని షుగర్తో బాధపడుతున్న వారికి 2019 వరకు నేను ఇస్తూ వచ్చాను. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, తెల్లని వస్త్రాలనండి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. చూడండి, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోరు. ఆ సేవా భారంతో నలిగిపోతూ కుంగిపోతూ నిజంగా వాళ్ళు ఎంత కష్టపడతారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ బాధలు. ఓ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చారు, మా దగ్గరలో ఉన్న పాస్టర్ గారే వచ్చి, పాస్టర్ గారండి కొంచెం బండికి ఈఎంఐ కట్టాలండి, కొంచెం అంటే ఇస్తారా అని అంటే,
వాస్తవానికి ఆ రోజు నా దగ్గర డబ్బులు సారీ అండి లేవండి అన్నాను. చాలా బాధపడుతూ ఉన్నాడు. లేదండి బండి తీసుకెళ్ళటానికి వచ్చారండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మీ దగ్గరికి వస్తే అన్నా. లేదండి ఏమనుకోవద్దు అన్నాను. సరే చిన్న ప్రార్థన చేయమన్నాను. ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అతని చేతిలో కానుక పెట్టాను. ఏంది పాస్టర్ గారు డబ్బులు లేవన్నారు అంటే, నా దగ్గర లేదు కానీ కానుకైతే ఉంది, నేను ఎప్పుడు సేవకులకి ఏదో ఒకటి ఉంచి పెడతాను. అతను ఇచ్చిన డబ్బు ఆ ఈఎంఐకి సరిపోతే ఇంకా కొంచెం మిగులుతాయి. సంతోషంగా వెళ్ళారు. తర్వాత ఇంకొక 2 నెలల తర్వాత మరలా వచ్చాడు ఆ పాస్టర్ గారు. వచ్చి పాస్టర్ గారండి మిమ్మల్ని ఎలా అడగాలో అర్థం కావట్లేదు, ఏంటి చెప్పండి అంటే, పాస్టర్ గారండి నా భార్య ఇంటి ముందు ఉంటే ఒక బైక్ వచ్చి గుద్దిందండి, కాలు ఇరిగిందండి, హాస్పిటల్ తీసుకెళ్ళానండి, హాస్పిటల్ కట్టారండి, నా దగ్గర రూపాయలు లేదండి, ఇక నా ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మీ దగ్గరకు వచ్చానండి, కొంచెం ఏమన్నా. నిజంగా ఆ రోజు కూడా నా దగ్గర ఏమీ లేదండి. సారీ బ్రదర్, కానుక కూడా ఇవ్వటానికి మీ దగ్గర నా దగ్గర లేదు, ఇంతకుముందే ఒక పాస్టర్ గారు వస్తే ఆయనకి ఇచ్చి పంపించాను, సారీ బ్రదరు అని ఏదో చిన్న కానుక పెట్టాను. చాలా బాధ వేసింది పాపం, అతని భార్య ఎలా ఉందో పాపం, ఎలా ఉందని చెప్పి బాధపడుతూ ఉన్నాను. ఆ పాస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళారు. ఆ పాస్టర్ గారు వెళ్ళిన ఒక 15 నిమిషాలకి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, పాస్టర్ గారండి బాగున్నారా? బాగానే ఉన్నామ్మా. ఎవరమ్మా మీరు? నేనండి, మా పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చారు, నా బండి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఈఎంఐ కట్టలేదని చెప్పి వాళ్ళు వచ్చారండి. సరే మీ దగ్గర మిమ్మల్ని అడుగుతానని మీ దగ్గరికి వచ్చారండి, ఇంకా అక్కడే ఉన్నారా రాలేదా? అతను ఫోన్ చేస్తుంటేనా చిచ్చా ఫోన్ వస్తుందండి, మీ పుస్తకాలు మా దగ్గర ఉన్నాయండి, అందుకే దాంట్లో ఆ నెంబర్ చూసి మీకు చేస్తున్నానండి అని ఆమె మాట్లాడలేకి ఇక నేను అంతమంది అన్నామనుకున్నాను, అమ్మాయి ఎలా ఉంది మీకు అని. చూడండి ఆర్థిక ఇబ్బంది ఆ పాస్టర్ గారి నోట్లో నుంచి అబద్ధము వచ్చిందండి. నేను అతను పాస్టర్ గారిని తప్పు పడతలేదండి, చెప్పుకోలేక, అంతకుముందు పాస్టర్ గారు ఇట్లా ఇచ్చారు మరలా అడిగితే ఎలా ఇస్తారు అని చెప్పి చెప్పుకోలేక తన భార్యకు కాలిరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేశారని అబద్ధం ఆడాడు. ఏంటంటే ఇదంటే సమస్యలండి, ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని ఎన్నో. ఈ రోజున టైంకి భోజనం చేయలేరు, సేవకుల బాధ. ఒకసారి నేను కూడా గతంలో అనుకున్నాను, ఈవేళకి ఏమలే అనుకున్నాను, నేను కూడా అనుకున్నాను అండి. ఒకరోజు ఉంటుంది, ఏ టైం బట్టి ఆ టైం ఏది పెడితే అది తినాలి, ఏ తప్పదు. అయితే పిల్లరా, పేద సేవకులు బాధలు, తెల్లని వస్త్రాలే కానీ వెనక ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. కుమార్తె వివాహం చేయలేక నలిగిపోతున్న పాస్టర్లు ఎంతమంది ఉన్నారు, సొంత ఇల్లు లేని వారు ఎంతమంది ఉన్నారు, అద్దె కట్టలేక 2 నెలలు 3 నెలలు అయితే అతను వచ్చి కడతావా చస్తావా అని ఇంటి ముందు నిలబడి మాట్లాడుతుంటే ఈ మాటలు ఎవరైనా వింటారేమో, లేకపోతే తన విశ్వాసులు వింటారేమో అని చెప్పేసి నలిగిపోతూ కృంగిపోతున్న సేవకులు ఎంతమంది లేకపోలేదు పిల్లరా. ఒక్కసారి ఆలోచించండి. తెల్లని వస్త్రాలే కానీ వాళ్ళ బాధలు ఎన్నో చెప్పలేనివి ఎన్నో ఉన్నాయి. షుగర్ పెరిగిపోయి, డబ్బులు లేక, ఆ టయానికి వెళ్ళలేక షుగర్ పెరిగిపోయి, ఎంతమంది టాబ్లెట్లు లేక వ్యాధిని పెంచుకొని, తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఇదైపోయి ఎంతమంది తర్వాత ముందు వచ్చినట్టే బాగుండేదన్నానండి, ఇప్పుడు వచ్చారు ఎందుకు, ఆల్రెడీ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యిందని అని చెప్పి నేను చూశానండి, నా కల్లారా నాకు తెలిసిన సేవకులే నేను చూశానండి. 500 షుగర్ అండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఏంటంటే సకాలంలో రాలేదు. ఎందుకు రాలేదు? ఆర్థిక ఇబ్బంది. ఎందుకు రాలేదంటే ఆర్థిక ఇబ్బంది. బీపీ చూస్తే 200 ఉంటుందండి. ఏంటి అంటే కనీసం పిల్లలు కూడా తెచ్చుకోలేని ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారండి. మీకు తెలుసా, కాళ్ళకు చెప్పులు లేక నడిచిన వారు ఎంతమంది చూశానండి నేను. సేవ అదేనండి. వాళ్ళ గాథలు, వాళ్ళ బాధలు, నలిగిపోతున్న సేవకులు బాధలు ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసులు ఏం చూస్తారంటే ఇలాంటి వారిని చూడరండి. ఎవరిని చూస్తారంటే కడుపు నిండిన వారికి ఇంకా అధికంగా పెడుతున్నారు. వాళ్ళు చూడండి, వారికి ఎక్కువైపోయి కూర్చుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ కొన్నామా, ఇక్కడ కొన్నామా, అవిల్లా కొన్నామా, ఇది కొన్నామా, ఆ కారు కొన్నామా, ఈ కారు కొన్నామా, BMW కారు కొందామా, అది కొందామా, ఇది కొందామని వాళ్ళు చూస్తున్నారు. ఈ పేద సేవకులైతే తినటానికి తిండి లేక
ఆకలితో చనిపోయిన సేవకులు కూడా ఉన్నారు. సేవకులు కూడా ఉన్నారు. ఎంత చూడండి, తన 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 బాధను పక్కన పెట్టి తనకు షుగర్కి తన టాబ్లెట్ వేసుకోకుండా తన భార్యకు మెడిసిన్ ఇప్పించి, ఏమండి మీరు కూడా చూపించుకోండి అంటే, లేదు లేదు లేదు, నువ్వు బాగుండు మంచిది, ఏంటంటే మా ఇంటి మొత్తాన్ని చూసేది నువ్వే కదా అని చూడాలి కదా, ఎందుకంటే అని చెప్పి తన దాచుకొని తన భార్యకు బీపీ బిల్లులు, గ్యాస్ బిల్లులు, అదేవిధంగా షుగర్ బిల్లులు ఇప్పించి, వాళ్ళ థైరాయిడ్ బిల్లులు ఇప్పించి, వీళ్ళు టాబ్లెట్ లేక ఆ యాపాకు ఇదాకు అని డబ్బుతో లేని కానీ వైద్యాలు చేసుకుంటున్నారే. పిల్లారా, మీకు కనపడేది తెల్లని వస్త్రాలే, మీకు కనపడేది తెల్లని వస్త్రాలే, దాని వెనక ఉన్న బాధలు, దాని వెనకాల ఉన్న కష్టాలు. ఎందుకంటే సేవకుడు అనగా చూడండి, సేవ అంటే పనివాడు, సేవ తన యజమానుడు అనగా యేసు క్రీస్తు ప్రభువు వారు తను చెప్పిన పని చేస్తూ అన్ని వదులుకొని ఉన్నవారు ఎంతమంది, నాకు తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారండి. నాకు తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారండి. ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి ఈ కష్టాలలో, ఈ బాధల్లో నలిగిపోతూ ఎందుకు ఉద్యోగం మానేశానా అన్ని ఆలోచనలతో ఎంతో మంది లేకపోలేదండి పిల్లారా. అయినా గురి ఒక్కటే, ఏమిటంటే నాకు అప్పగించిన ఈ పరిచర్యను నమ్మకంగా చేయాలని చెప్పేసి ఎంత కష్టాలను దాచుకొని పరిచర్య చేస్తున్నారే పిల్లారా. బైబిల్ వాక్యం చలవస్తుంది చూడండి, మత్తయి సువార్త 10:13 ఇంటి వారికి శుభమని చెప్పుడి. చూడండి, కొంతమంది సేవకులు ఉన్నారు, పెద్దోళ్ళు వీళ్ళు రారు, వెళ్ళేవారిని మాత్రము ఇళ్ళమ్మటి వెళ్ళి ప్రార్థన చేస్తారు, అలా వెళ్ళి ప్రార్థన చేస్తారని వాళ్ళకి పేర్లెత్తి పెడతారు. బైబిల్ చలవస్తుంది ఏం తెలుసా? చూడండి, ఇంటి వారికి శుభమని చెప్పండి, శుభమని వాళ్ళు పెడితే తినండి, లేకపోతే ఏముంది రండి. ఆ యొక్క ధూళి సాక్ష్యం చెబుతుంది. ఇంకా వాక్యం చలవస్తుంది. సామెతల గ్రంథము 14:13 ఒకరు నవ్వుచుండినను హృదయము దుఃఖముండవచ్చు. నవ్వుచున్నారు పాస్టర్లు చాలా మంది, చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, కానీ దుఃఖము పోతున్నారండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. నాకు కూడా 2016 మధ్యలో బాగా సాగుతున్న పరిచర్య, మీటింగులు విరివిగా పెడుతున్నాను, అనేక చోట్ల మీటింగ్లు ఓనుగా మీటింగ్ పెడుతున్నాను. పుస్తక పరిచర్య, టీవీ పరిచర్య, శుభవార్త టీవీ, ఆరాధన టీవీ, కలవరి టీవీ, రక్షణ టీవీ, అన్ని టీవీల్లో నేను వాక్యం బోధిస్తున్నాను. నాకున్న పొలము ఇంచుమించు 10 ఎకరాల పొలము, అది అమ్మి పరిచర్య, పుస్తకాలు ఇస్తూ అదే ఫుల్ బిజీలో ఉన్న సమయంలో నాకు యాక్సిడెంట్ అయిపోయి ఇంటికి మంచానికి ఇంచుమించు 2 సంవత్సరాలు పరిమితంగా ఉన్నానండి. నా బాధ అంతా ఇంత కాదు. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది పరిచర్య, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లక్షల కాపీలు ఇంట్లో ఉన్నాయి, పిల్లలు, చిన్న పిల్లలు, ఏం చేయాలి? వస్తున్నారు, పుస్తకాలు తీసుకెళ్తున్నారు, కానీ ఎవరు కూడా మరలా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన వాళ్ళు ఎన్నో లక్షల కాపీలు తీసుకెళ్లారు నా దగ్గర నుంచి. నా పరిస్థితి లెగవలేని పరిస్థితి. అందరూ ఏమనుకుంటారు, నీకేమిలే అని కానీ ఉండొచ్చు నన్ను. నా పరిస్థితి అప్పుడు వరకు సేవకులు కానీ నెల ఇచ్చేవాడిని, వృద్ధులకు నెలకి ఎంత ఇచ్చేవాడిని. ఒక్కసారిగా ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే నా పరిస్థితి పూర్తిగా కుప్పకూలిపోయాను. ఎందుకు చెబుతున్నాను తెలిసే మాటలు? ఎన్నో బాధలు, ఎన్నో దాచుకుని మీకు సంతోషాన్ని ఇస్తాం. ప్రియ విశ్వాసులారా, తన బాధలు తన ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకొని ఉండి మీకున్న ఆ ముళ్ళుని తీయటానికి ప్రయత్నం చేస్తాడు సేవకుడు. అదండి సేవకుడు. గమనిస్తున్నారా? మీ సేవకులను గమనించండి. మీ సేవకునికి కడుపు నిండా తింటున్నాడా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీకు ప్రార్థన చేయని వారి కొరకు, అసలు మీరు ఎవరో తెలియని వారి కొరకు పేరు కొరకు నువ్వు వేల రూపాయలు, లక్షల రూపాయలు పంపిస్తున్నావే. పేద సేవకులు ఉన్నారు, సైకిల్ లేని సేవకులు ఉన్నారు,
సొంత గృహం లేని సేవకులు ఉన్నారు. ఎంతమంది ఎంతమంది పేద సేవకులు ఉన్నారు. ఆ 20 మంది ఆ 30 మందినే చూస్తున్నారు, కానీ మిగతా సేవకుల పరిస్థితి ఏంటి? పిల్లరా గమనించండి. పొందగలిగిన వారికి మనం సహాయం చేయాలి. పొందగలిగిన సేవకులకి మనం సహాయం చేయాలి. అర్హత కలిగిన సేవకులకి మనం సహాయం చేయాలి. మనం ఇచ్చే కానుక ఏమని తెలుసా? అతనికి ఆహారం పెట్టాలి. మనం ఇచ్చే కానుక అతని అవసరత తీర్చాలి. అంతేకాని వాళ్ళు కూర్చుకోవటానికో దాచుకోవటానికో కాకూడదు ఆ కానుక. ఒకసారి నేను గుంటూరు నుంచి పరిచర్య సండే ముగించుకొని వస్తుంటే ఎందుకో పేరప్పన కలిగి ఒక చిన్న చర్చి కనపడింది. చిన్న పూరి తాటేకలతో వేసింది. అక్కడ ఆగి ఒక 500 రూపాయలు అతని చేతులు పెట్టి, ఈరోజు సండే కదండి చికెన్ తెచ్చుకోండి అని అంటే చాలా సంతోషంగా, ఓకే అలాగే అయ్యారు. అదేవిధంగా నేను రాసిన పుస్తకం కూడా అతని చేతిలో పెట్టాను. ఈ పుస్తకం కూడా చదువయ్యా, చాలా సంతోషం అయ్యారు అన్నాడు. నేను ఇంటికి వచ్చిన ఒక 2-3 గంటల తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి మీరు ఇచ్చిన దాంతో 1 కేజీ చికెన్ తెచ్చుకున్నానండి, ఇంకా కొంచెం ఇవి కూడా తెచ్చుకున్నానండి, చాలా సంతోషం అని అన్నాడు. ఓకేనమ్మా అన్నాను. మరలా తర్వాత సాయంత్రం 8 ఆ సమయంలో, పాస్టర్ గారండి భోజనం చేస్తున్నామండి, నిజంగా మేము చికెన్ తెచ్చుకొని ఇప్పటికి 8 వారాలు అవుతుందండి అన్నాడు. 8 వారాలు అవుతుందండి, చాలా థ్యాంక్స్ అండి. ఒక్క 500 రూపాయలు ఇస్తే అతను చూడండి ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడో. మరి మీరు ఇస్తున్న లక్షలు ఇస్తున్నాడే, కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? కనీసం మీకు ప్రార్థన చేస్తున్నారా? కనీసం మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారా? అసలు మీరు ఎవరో వాళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారా? పనివాడు జీతానికి పాత్రని చలవిస్తుంది కదా, మరి మీరు ఇస్తుంది ఎవరికి? తెల్లని వస్త్రాలు వెనకాల గాథలు, ఇలాంటి పేద సేవకులని మీరు గుర్తు పెట్టుకోండి. కరోనా టైంలో ఎంత మంది సేవకులు చనిపోయారు తెలుసా? పేదవారు పెద్దవారు తక్కువలో చనిపోయారు, పేదవారు అధికంగా. కారణం ఏమిటో తెలుసా? పెద్దవారమ్మా లైవ్ పెట్టి, టీవీలో లైవ్ పెట్టి, వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళు ఆ సండే సర్వీస్ చూస్తుంటే మనం విశ్వాసులు ఎక్కడ వెళ్తారా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి విశ్వాసులు కాపాడుకోవడం కోసం, మరి కుటుంబం జరగటం కోసం కూడా వెళ్ళి ఎంతమంది కరోనా బారిన పడి చనిపోయారు. చూడండి పిల్లారా, మీ కొరకు ప్రార్థించేవాడిని సేవకులుగా గుర్తించండి. మీ కొరకు చూడండి, ఈ రోజున పల్లెటూరులో చాలా మంది వాళ్ళ పుట్టిన కానించి ప్రార్థన చేస్తారు. వాళ్ళ కొరకు పుట్టినరోజు అని, అదని ఇదని అయిపోయింది. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయి, హై స్కూల్ అయిపోయి, తర్వాత కాలేజీ అయిపోయి, తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ యొక్క సేవకుడు కనపడ్డు. మా పాస్టర్ గొప్పవాడు. మరి నీకు ఓనమాల నేర్పి నేను రక్షణలో నడిపించి నీ కొరకు ఇంత చేసి ఆ సేవకునికి 1 రూపాయి పంపలేకపోతున్నావే, ఏంటండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు మెచ్చుకుంటాడా? నాకు విన్న ఒక సంఘటన, మద్రాసులో ఒక పాస్టర్ గారు ఎందుకు అప్పుల పాలయ్యాడో తెలియదు, కానీ తన కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుందామని సిద్ధమయ్యారు. మామూలు కాదండి, ఎందుకంటే ఎవరు చెప్పుకోలేక. అలాంటి సమయంలో ఒక విశ్వాసి గుర్తించాడు, ఇంటికి వచ్చాడు, అనుకోకుండా వచ్చాడు. వాళ్ళు గమనించి, ఏంది పాస్టర్ గారు మీరు ఏందో తేడాగా ఉన్నారు, ఏంటి? ఏం లేదండి. ఏంటి ఏదో ఉందో సంథింగ్, నాకు చెప్పండి, పర్వాలేదు చెప్పండి అంటే తను చెప్పడం ప్రారంభం. ఎందుకంటే చనిపోతే మళ్ళీ రకరకాలు అనుకుంటారేమోనని. కొంచెం అనుకోకుండా నేను మా పిల్లల కొరకు, కొంచెం చదువులకి విషయం కొరకు, మరి వేరే అనుకోకుండా వేరే మా చెల్లెలు పెళ్ళి చేయడానికి కానీ అటుకని కొంచెం అప్పు చేసిన, అది పెరిగి పెద్ద కొండ అయిందండి. లక్షలు దాటిని నా వల్ల కాలేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. దీనికోసం చనిపోతే బాగుండు అని మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ మాట విన్న అతను, పర్వాలేదు పాస్టర్ గారు నేనున్నానండి అని ఒక ప్లాట్ అమ్మేశాడండి.
ప్లాట్ అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి పాస్టర్ గారి చేతులు పెట్టాడు. ఏంటయ్యా, పర్వాలేదు పాస్టర్ గారు అండి, మీరు బాగుంటే కదా మేము బాగుండేది. మా నాన్నగారికి ఏమైనా అయితే మేము చూస్తూ ఉంటావా? లేకపోతే నా కుమారుడికి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను ఒక తండ్రిగా నేను చూస్తూ ఉంటానా? నా తల్లికి ఏమైనా ప్రాబ్లం అవుతుంటే నేను చూస్తూ ఉంటానా? మా కొరకు ఎన్నో ప్రార్థనలు చేస్తారు మీరు, మా కొరకు ఉపవాసాలు ఉంటారు మీరు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు మీరు, మాకు తెలుసు. నా కుమార్తెకు బాగపోతే మీరు ఒక రోజల్లా చేతులెత్తి ప్రార్థన చేశారు మీరు, నా కుమారుడు కొరకు ఎంత ప్రార్థన చేశారు. మరి మేము అలా ఉండద్దా అని పోతే పోయింది పాస్టర్ గారండి. మన జీవితంలో కొనుక్కుంటాను, లేకపోతే మీ దేవునికి ఇచ్చానని నేను సంతోషంగా ఉంటాను అని ప్లాటు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఇస్తే పాస్టర్ గారు బోరుని వేడ్చాడంటండి. బోరుని వేడ్చి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి ఆ బాకీలన్నీ కట్టి సంతోషంగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం తెలుసండి, తనకు ఒక పాప, 2 కవల పిల్లలు ఉన్నారు. మళ్ళా చెన్నైలో వాళ్ళ ఇరువురికి నీటిలో ఫ్రీ సీట్ వచ్చిందండి. ఫ్రీ సీట్ వచ్చింది, ₹1,00,000 కట్ట. ఆ సీట్ రావాలంటే ₹1,00,000 పైన ఉంది సీటు, మెడిసిన్ సీటు. అలాంటిది తన 2 బిడ్డలకు నీటిలో ఫ్రీ సీట్ వచ్చింది. చూసారా ఎంత గొప్ప సాక్ష్యము. మరి ప్రియ విశ్వాసులారా, మీ సేవకుని గమనించండి. మీ సేవకుడు మీతో నవ్వుతూ ఉండొచ్చామో అతని వెనకున్న బాధలు ఒకసారి ఆలోచించండి. కనీసం మాట సహాయం అనేది చేయండి, అర్థం చేసుకోవటాకన్నా ప్రయత్నం చేయండి. బైక్ ఈఎంఐ కట్టలేక, పిల్లలకు ఫీజులు కట్టలేక, వాళ్ళు ఆ పిల్లలను కూడా చదివించాలి కదండి, చదివించాలి కదా తన పిల్లలను కూడా. వాళ్ళ కుమార్తెకు వివాహం చేయలేక ఎంతమంది అప్పులు పాలైపోయి నలిగిపోతున్న వారు ఎంతమంది లేకపోలేదు. ఎన్నో చూశాను ఇలాంటి కుటుంబాలు. ఎన్నో కుటుంబాలు నేను చూశానండి, నేను నా కళ్ళారని చూశానండి. పైకి బాగానే ఉన్నారు, లోపల ఎంత నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ధనవంతుడు ఇంకా ధనవంతుడైపోతున్నాడు, ధనవంత పాస్టర్ ఇంకా ధనవంతుడైపోతున్నాడు. స్థలాలు కొనుక్కుంటూ స్థలం చాలదని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్క విశ్వాసకు ప్రార్థన చేయలేడు. పేద సేవకుడు ఇంకా పేదవాడుగా మిగిలిపోతూ, నలిగిపోతూ, కుంగిపోతూ అదే నలిగిపోతూ పేదరికంలో మగ్గిపోతున్నాడు. బైబిల్ చదవస్తున్నమాట ఏం తెలుసా? సామెతల గ్రంథం 30 మనం చూడొచ్చు. ఎక్కువైన ఎడలా యెహోవా అని ఏమంటాడు, నువ్వెవరో అంటానేమో, నాకు వద్దయ్యది. ఒకవేళ తక్కువైతే, లేనివాడినైతే, బేదనైతే దొంగనవుతానేమో. ప్రవ్వా నాకు ఈ 2 వద్దు ప్రవ్వా. చూసారా, ధనవంతుడు ప్రమాదకరము, పేదరికము ప్రమాదకరము. ఈ 2 చేస్తుంది ఎవరో తెలుసండి? విశ్వాసులే. మనం కానుక ఇస్తున్నాము, ఆ కానుక ఆ ధనవంతుడి సేవకుడు వాడుతున్నాడా లేదా? వాళ్ళు వేసుకునే వస్త్రాలు ఎలాంటివి, వాళ్ళు వాడే వాహనాలు ఎలాంటివి, వాళ్ళు ఉండే గృహాలు ఎలాంటివి, వాళ్ళు కొనే స్థలాలు ఎలాగొంటున్నారు? నడిబొడ్డుల్లో టౌన్లో నడిబొడ్డుల్లో కొంటున్నారు, ₹1,00,000 పెట్టి కొంటున్నారే. గమనించట్లేదు ఒకసారి? పేద సేవకుడు ఇంకా పేదవాడైపోయి అబద్ధం, నాకు చెప్పాను కదా, ఈఎంఐ కట్టలేక అబద్ధం ఆడుతున్నారండి. తప్పదు కదండి, ఆకల బాధ కుటుంబం ఏమంటే భార్యకు బాగా లేకపోవటము, కుమారుడికి బాగా లేకపోవటం, లేదా కుమారుడు ఫీజు కట్టలేనప్పుడు ఏమొస్తాయి? ఆ కుటుంబాన్ని పోషించడానికి అబద్ధాలు రాక ఇంకేమొస్తాయండి? ఏమొస్తాయి? ఒకసారి ఆలోచించండి, ఏమొస్తాయి? మీరు పట్టించుకుంటున్నారా విశ్వాసులారా? నేను అందరిని అంటలేదండి, కొందరు మాత్రం నేను అంటున్నాను. మీ సేవకులను, మీ పేద సేవకులను గుర్తించండి. మీరేమన్నా పెద్ద కానుక వేయాలంటే ఒక 20 మందికి 30 మందికి ఇంతంత పంపించండి. ఆ ఒక వ్యక్తినే చేసి అతన్ని నరకానికి పంపించే బదులు పేద సేవకులకి ఇస్తే వాళ్ళు వాడబడతారు కదండి, వాళ్ళ కుటుంబాలు పోషించబడతాయండి. నేను ఎందుకన్నానంటే, నరకానికని ఎందుకన్నానంటే, ధనవంతుడు ఇదేమవుతాయి అంటే ఎవడో అంటానంట. అది ప్రమాదకరం. అది మనం ఇచ్చే కానుక వాడబడాలి, కూర్చుకోవటానికి కాదు, దాచుకోవటానికి కాదు, చెమట పట్టానికి కాదు. మనం ఇచ్చే డబ్బు
పరిచర్యలో వాడుతున్నారా లేదా గమనించండి. పరిచర్యలో వాడుతున్నారా లేదా గమనించండి. నీ కొరకు ప్రార్థన చేస్తున్నారా లేదా గమనించండి. నా మాటలు కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చేమో. ఆ బాధలు చూశానండి, నేను చాలా మంది సేవకులు చూశానండి. అందుకే 2010 నుంచి నేను 2019 వరకు నేను నాకున్న దానిలోనే షుగర్తో బాధపడుతున్న సేవకులకు, పేద సేవకులకు నా వంతు సహాయం నేను చేశాను. దాని కొరకు నేను ఎంతో నష్టపోయాను కావచ్చు. దేవుని సంతోషంగా నేను ఉన్నాను. నష్టపోవటం అంటే ఈరోజు నాకేం లేదు, లేకపోవచ్చు. పరిచర్య రాకమునుపు నాకు 10 ఎకరాల పొలము, కొబ్బరి తోట అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఒక తృప్తి ఉంది నాకు. లక్షల కాపీలు వేయించాను. పేదవాడి పట్ల ప్రేమ, జాలి, దయ కలిగి లేకపోతే యారా బైబిల్ చదివిస్తుంది. చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం అండి. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగాధంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు. పేదవాడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. గమనించండి ఈ విషయాన్ని, గమనించండి. అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఇక్కడ భూమి మీద నువ్వు సుఖపడ్డావు, నువ్వు సుఖపడితివి, అందుకే ఇక్కడ నువ్వు యాతన పడుచున్నావు అని ధనవంతుడితో మాట్లాడుచున్నాడు. పేదలాజరు అయితే అక్కడ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని పడ్డాడు, అందుకే ఇక్కడ సుఖంగా ఉన్నాడు అని మాట మనం చూడగలుగుతున్నాము. కాబట్టి పేదరికంలో ఉన్న సేవకులను ప్రేమించండి, అవకాశం ఉంటే ఆదుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక.